హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండీ! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ అలాగే సింపుల్‌గా క్యారెట్‌తో స్వీట్‌నయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ స్వీట్‌ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం 4 క్యారెట్లు తీసుకొని శుభ్రంగా పీల్ తీసేసుకొని, క్లీన్ చేసుకొని, మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా మనం క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. కట్ చేసిన క్యారెట్ పీసెస్‌లన్నిటిని మిక్సీలో ఏసేసుకొని గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా. కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని స్ట్రైనర్‌లో వేసుకొని జ్యూస్‌ని సెపరేట్ చేసుకుందాం. ఇలా తీసుకున్న ఈ జ్యూస్‌లో మనం కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుందామండి. ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకొని ఈ జ్యూస్‌లో కలిసేటట్లు విస్కర్‌తో మనం తిప్పుకుందాం. ఉండలు లేకుండా ఇలా కలుపుకుందాం. దీనికి 1 ½ కప్ షుగరు, అలాగే మన దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా పర్వాలేదండి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి షుగర్ ఏసుకొని ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. షుగర్ కరిగి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం చూసుకుందామండి. కొద్దిగా దగ్గర పడిన తర్వాత కొంచెం గమ్మీగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని అయితే దీనిలో ఏసేసుకొని కలుపుకుందాం. ఈ మిశ్రమాన్ని మనం కొద్దిసేపు ఇలా తిప్పుతూ ఉందాం. ఎందుకంటే ఇది అడుగంటకుండా మనం తిప్పుతా ఉన్నట్లయితే కొద్దిసేపటికి ఇది దగ్గర పడిపోద్ది. చూస్తున్నారు గదండీ! ఈ విధంగా దగ్గర పడినప్పుడు మనం కొద్దిగా నెయ్యేసుకొని తిప్పుకుంటూ ఉందామండి. ఒక్కొక్క 2 స్పూన్లు ఏసుకుంటూ మళ్ళీ తిప్పుకుంటూ మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలానే కొద్దిసేపు తిప్పుకుంటా ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసుకొని తిప్పుకుందాం. మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ తిప్పుకుందామండి. కలర్ కోసం నేనైతే కలర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే క్యారెట్ మంచి కలర్‌లో ఉంటది కదండీ! ఒకవేళ మీకు ఇంకా థిక్ కలర్ కావాలంటే కొద్దిగా కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళదండి. పాన్ నుంచి ఈ విధంగా సెపరేట్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని బౌల్‌లోకి తీసేసుకుందాం. ఈ బౌల్‌లోకి మనము నెయ్యిని తీసుకొని రాసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ ఏసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఈ బౌల్‌లో ఏసేసుకుందాం. చల్లారిన తర్వాత మనం వేరే దానిలో మనం షిఫ్ట్ చేసుకుందాం. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేద్దామండి. చల్లారిన తర్వాత చూద్దాం. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూడండి చక్కగా వచ్చేసింది ఈ స్వీటు. హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదండీ! అందరికీ పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి గానీ ఈ స్వీట్ ఎంతో మంచిదని చెప్పొచ్చు. చాలా తక్కువ టైంలో హెల్తీ స్వీట్ రెడీ చేసేసుకున్నాం. చూస్తున్నారు కదండీ! స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. సో, ఫ్రెండ్స్ మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.